అయితే జోగి రమేష్ గారు అబ్బాయి రాజీవ్ విషయంలో ఏమంటాడంటే, జోగి రమేష్ గారి విషయం అడుగుదాం అనుకున్నాను సార్. ఏమంటాడంటే, అవును, ఒకవేళ ఆ తప్పుడు ఒకవేళ డాక్యుమెంట్ మేము చేయలేదనుకోండి, తీసుకొని గవర్నమెంట్ జైలుకి ఎందుకు పంపించాలంటున్నారండి వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇప్పుడు కబ్జా అక్రమంగా భూమి అక్రమంగా చట్ట వ్యతిరేకంగా భూమిని స్వాధీనపరుచుకుంటే చట్ట ప్రకారంగా అది నేరమే. కాబట్టి మళ్ళీ ఒక డకాయిటీ తీసుకోండి ఉన్నాడు. అంటున్నారు. ఒకటి, ఒక దొంగ దగ్గర దొంగిలించిన బంగారం దొరికింది. దొరికినంత మాత్రాన నువ్వు బంగారం నీకు దొరికింది కదా నా మీద కేసు తీసేయమంటానికి లేదు. నేను బంగారం దొంగ మళ్ళీ ఇచ్చేసాను అనుకోండి, ఇచ్చేసాడు అనుకో, నా మీద నీ ఇచ్చేసాను కదా నా మీద కేసు పెట్టదంటే కుదరదు. కాబట్టి ఇక్కడ నేరం జరిగిందా లేదా, నేరం నుంచి ఆస్తి స్వాధీనం చేసుకుంటారు. ఇప్పుడు కామన్ గా ఏసీబీ వాళ్ళు దాడులు చేస్తారు ఉద్యోగస్తుల మీద. దాడి చేసి పంపించినప్పుడు ఇమీడియట్ గా ఆ డబ్బంతా కూడా పట్టుకుంటారు. పట్టుకొని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఏసీబీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. డబ్బంతా మీకు దొరికింది కదా, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తావు, నన్ను ఎందుకు కేసు పెడతావు అంటే కుదరదు. నేరం నేరమే. నేరంలో ఆస్తిని రికవరీ చేసుకుంటున్నారు అంతే ఇళ్ళు. ఆ రికవరీ చేసుకునేటప్పుడు అది అక్రమమైన ఆస్తి ఉంటే దాన్ని అది చెల్లుబాటు కాదు అని చెప్పేసి అని రిజిస్టర్ ఆఫీస్ ద్వారా అది ఆయనకి చెల్లుబాటు కాకుండా చేస్తారు. ఇక్కడ జోగి రమేష్ ఏమంటాడంటే, నా కుర్రాడు నా మీద కక్ష తీర్చుకోండి ఏమని ఉంటే అంతే తప్ప మా అబ్బాయి పేరు మీద. అలాంటప్పుడు మీ అబ్బాయి పేరు మీద ఎందుకు రాయించావు ఆస్తి? నీ పేరు మీద రాయించుకోవచ్చు కదా, లేదా నీ బినామీ పేరు మీద రాయించుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ రాజీవ్ పేరు మీద రాశావు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది. నేరం ఆయన చేసినట్టు అయింది. కాబట్టి నీ చేతులారా జోగి రమేష్ తన కుమారుణ్ణి ఇరికించాడు, ఈ నేరంలోకి తోయబడ్డాడు. వాళ్ళ మిస్సెస్ ఏం చేయాలంటే, వాళ్ళ జోగి రమేష్ గారు మిస్సెస్ ఏం చేయాలంటే, ఒరే పిచ్చిముండో వాడగా నువ్వు మంత్రిగా ఉండేసి నా పిల్లోడిని ఇరికించేవేరా, నువ్వో నీ బినామీలో ఇరుక్కోవచ్చు కదరా అని చెప్పాలి. అవునండి. అంటే నా డౌట్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, ఒకటేంటంటే ప్రతిదీ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయకూడదండి. నేరం నేరమే. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. చట్ట ప్రకారంగా చట్ట విరుద్ధంగా చేస్తే నీకు ఛాయిస్ ఉంది. నువ్వు హైకోర్టుకి వెళ్ళి తప్పుడు నేరము తప్పుడు కేసు కాబట్టి దీన్ని క్వాష్ చేయండి నువ్వు ఛాలెంజ్ చేసి క్వాష్ చేసుకోవచ్చు. ముందు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టారు, చెల్లదన్నారు కదా. ఫైబర్ నెట్ కేసు క్వాష్ కి వెళ్ళారు కదా. అలానే ఇంకోటి ఏదో చెప్పారు, చాలా చెప్పారు కదా, అసలు అలాంటివి లేవని చెప్పేసి అని చాలా మంది తీశారు కదా. ఈ న్యాయ పోరాటం చెయ్యి. ఇది తప్పుడు కేసు, ఈ కేసులో వాస్తవాలు లేవు అని చెప్పేసి నువ్వు ఛాలెంజ్ చేసి రద్దు చేయి, కేసు తీసేయమని చెప్పేసి అడుగు హైకోర్టుకి వెళ్ళి. అంతే తప్ప మీడియా ముందుకు వచ్చేసి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించేసి ప్రతీకార వాంఛ తెచ్చుకుంటున్నాడు. ప్రతీకార వాంఛ తీసుకోవాలంటే ఆ రోజు తీసుకోవాలి కదా. నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జనాలను తీసుకొని వెళ్ళావు చూసావా అధికారంలో ఉండి, ఆ రోజే నీ మీద కేసు పెట్టాలి. కానీ తిరిగి నీ మనుషుల చేత ఎస్సీ కేసులు పెట్టించావు అవతల వాళ్ళ మీద. కాబట్టి ఇది రాజకీయ దురుద్దేశంతో చూడాల్సింది కాదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్ది. చట్ట వ్యతిరేకంగా అక్రమంగా భూ ఆక్రమణ చేస్తే అది ల్యాండ్ గ్రాబింగ్ కింద పెడతారా, చీటింగ్ కింద పెడతారా, లేకుంటే ఫోర్స్ఫుల్ గా తీసుకున్నారని చెప్తారా, ఎక్స్ట్రాక్షన్ కింద పెడతారా, అది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో తేలిన తర్వాత కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. న్యాయస్థానం కూడా ప్రాథమిక ఆధారాలు లేకుండా రిమాండ్ ఇవ్వదు కదా. వీళ్ళు పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఎఫ్ఐఆర్ లో కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావిస్తేనే కోర్టు రిమాండ్ ఇస్తుంది కదా. అవునండి. ఏ ఆధారాలు లేకపోతే కోర్టు రిమాండ్ ఎందుకు ఇస్తే రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా ఉంటే న్యాయపరంగా చూసుకోవాలి. లేకుంటే ఇవి నేను తీసుకున్నాను, నేను ల్యాండ్ గ్రాబింగ్ చేసిన ఆస్తి తిరిగి ఇచ్చేస్తాను, స్వాధీనం చేసుకోండి, మా పిల్లోడి మీద కేసు ఎత్తేయమంటే చట్టాలు ఒప్పుకోవు, రాజ్యాంగం అంతకన్నా ఒప్పుకోదు. మరి కొనుక్కున్న వాళ్ళకి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు కొనుక్కున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అది ఏదైనా చెల్లుబాటు కానటువంటి ఆస్తి ఎవరు కొనుక్కున్నా ఎవరు అమ్మినా ఆ చెల్లుబాటు. నీ అమరావతిలో ఉన్న భూములన్నీ నేను ఎవరికి రాసేస్తాను. రిజిస్టర్ ఆఫీసులో ఏ భూమి రాసినా రిజిస్ట్రేషన్ చేస్తారు. కొండలు రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే స్టాంప్ డ్యూటీ కట్టాలంతే. రిజిస్ట్రేషన్ ఫీజు కడితే కొండలు చేస్తారు, నగరాలు చేసేస్తారు, ఏదైనా చేస్తారు. చేసినంత మాత్రాన అది చెల్లుబాటు అవుతుందంటే కుదరదు.
అది చెల్లుబాటు ఓకే. అవడానికి అవకాశం లేదు. అది ఎన్ని చేతులు ఉమ్, మారినా కానీ చెల్లుబాటు కానిది ఎన్ని చేతులు మారినా ఉపయోగం ఏముంది? ఉమ్. కాబట్టి కొనుక్కున్నవాడు నష్టపోతాడు. మరి కాబట్టి ఆ వాడు ఏం కొనుక్కున్నోడు ఏం చేయాలంటారు? చేయాలి? కొనుక్కున్నోడు ఏం ఉమ్, చేయాలి? జోగి రమేష్ కొడుకు మీద ఎవరైతే అమ్మారో ఉమ్, జోగి రమేష్ అమ్మాడా? జోగి రమేష్ కొడుకు రాజీవ్ అమ్మాడా? చూసేసి ఉమ్. వీళ్ళ మీద ఆ సొమ్ము వడ్డీతో సహా రికవరీకి దావాలేసుకొని చట్ట ప్రకారంగా రాబట్టుకోవాలి. లేదంటే మోసం రాబట్టుకోవాలి. చేశాడని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళు చీటింగ్ కేసు పెట్టాలి కొనుక్కున్నోళ్ళు. చీటింగ్ వేసి ఉమ్, పెట్టొచ్చు. కొనుక్కున్న ఆ డబ్బుకి ఉమ్, వడ్డీతో సహా తిరిగి ఇప్పించమని చెప్పేసి చట్టపరంగా కోరొచ్చు. ఏదైనా రెమెడీ చేయొచ్చు. ఉమ్, కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే చట్ట ప్రకారంగా కొనుక్కోలేదు కాబట్టి కొనుక్కున్నవాడు ఇబ్బంది పడతాడు చట్ట ప్రకారంగా. వీళ్ళు మోసం చేసి అవునండి. అమ్మారు కాబట్టి ఈ మోసపూరితమైన దానికి క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయొచ్చు. అలానే ఉమ్. వాళ్ళు ఇచ్చిన సొమ్ముకి రికవరీ చేసుకోవడానికి కూడా చట్ట ప్రకారంగా రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవకా- అవకాశం. అంటే అసలు ఇంత ధైర్యం అప్పుడు ఒక ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళు మోసాలు చేస్తుంటారండి. ఒక మంత్రి అయి ఉండి ఎలా చేశారని ప్రజలందరూ సామాన్యులందరూ కూడా అనుకుంటున్నారండి. ఏంటి అసలు? అంటే మామూలుగా రియల్ ఏమండి ఎస్టేట్ వాళ్ళు ఎవరు చేస్తుంటారు? ఒకటండి, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ పీరియడ్ లో ఉమ్, ఇది జరుగుద్ది, ఇది జరగదు అనుకోవడానికి అవకాశమే లేదు. లేదు. ఏదైనా జరుగుద్ది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి చెప్పు చేతుల్లో పెట్టుకొని పాలన కొనసాగించారు. మీరు ఉమ్, విశాఖపట్నం చూశారు కదా, ఎండోమెంట్స్ భూములు ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారు, ఏ అవునండి. విధంగా ఒక లక్షలాది ఎకరాల భూములు స్వాధీనం చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం కదా. అలానే సార్. జగనన్న ఇల్లు అనే పేరుతో 2 లక్షలు, ఉమ్, 5 లక్షలు చేసే భూముల్ని 64 లక్షలు, 60 లక్షలు పెట్టి కొనుక్కొని ఏ విధంగా అవినీతి చేశారో చూసాం కదా. ఇసుకలో ఏ విధంగా అవునండి. కుంభకోణాలు చేశారో చూసాం కదా. మద్యం ఉమ్, కుంభకోణాలు చూసాం కదా. అక్కడ ఉమ్, ఇక్కడ అనే తేడా లేకుండా కుంభకోణాలకి దారులు తెరిచారు. అధికారులు ఉమ్, సహకరించారు. ఏం చేయాలో ఓకే. అర్థం కాకుండా ఎవరి వాటా వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఉమ్, అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఇది ఎందుకు జరిగింది? ఇది చట్ట వ్యతిరేకమైంది. ఉమ్, చట్ట అనుకూలమైనవి ఏమి జరిగింది చెప్పమనండి. ఉమ్, అన్ని అవునండి. విధ్వంసాలు తప్ప చట్ట ప్రకారంగా ఉమ్, జరిగిన సంఘటనలు ఏంటో చెప్పమనండి ఒకటి. అవునండి. కాబట్టి న్యాయస్థానాలకు వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు ఉమ్, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పెట్టలా. ఓకే. అలానే ఉమ్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి కోర్టు ధిక్కార పిటిషన్లు ఉమ్, భారతదేశంలో ఏ కోర్టులోనూ లేవు. ఉమ్, భారతదేశంలో ఉండే ఐపీఎస్లు, ఐఏఎస్లు కోర్టు ఉమ్, ధిక్కారంలో శిక్షలు వేసుకోవటం, కోర్టుకెళ్లి చేతులు అవునండి. కట్టుకున్న సంఘటనలు ఇంత దారుణంగా ఏ ఉమ్, రాష్ట్రంలో లేవు గత 5 సంవత్సరాల్లో. అవునండి. అయితే కాబట్టి ఇవన్నీ సుబ్బారావు గారు కూడా మా డౌట్. ఉమ్, నా డౌట్ చెప్పండి. ఏంటంటే ఇంత ధైర్యం ఏ ధైర్యంతో చేశారని వీళ్ళు? ఏ ధైర్యంతో చేసే ఉద్దేశం ఏంటని? ఒకటి, వాళ్ళు అనుకున్నదండి, అధికారం మన చేతిలో ఉంది. మనం ఏమి ఉమ్, చేసినా చెల్లుబాటు అవుద్ది. నెక్స్ట్ కూడా ఓకే. మనమే అధికారంలోకి వస్తాము. కాబట్టి మనల్ని ఉమ్, ఎవరు ఏం చేసేది లేదు. ఏ చట్ట వ్యతిరేక ఓకే. చర్యలైనా మనం చేయొచ్చు అనే ఉమ్, భావజాలం నుంచి వాళ్ళు ముందుకెళ్లారు. పాపం ఉమ్, అనుకోకుండా 11 సీట్లకే ప్రజలు పరిమితం చేసి ప్రతిపక్ష ఉమ్, హోదాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనికిరారు అని చెప్పేసని తీర్పు చెప్పడంతో ఉమ్, ఇప్పుడు కంగుదిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొంతమంది రాష్ట్రాలు వదిలి పారిపోవటం, కొందరేమో అవునండి. ఎక్కడెక్కడో ఉండటం, ఇవన్నీ జరుగుతానికి కారణం ఉమ్, ఆ కుంభకోణాల్లో బయటకు వస్తాయని భయంతోనే. అంతకు మించి ఏం లేదండి. ఉమ్. ఇటువంటి దాంట్లో ఇప్పుడు రాజీవ్ గారికి అంటే రాజీవ్ గారికి ఎంతకాలం శిక్ష పడుతుంది? ఒకవేళ ప్రూవ్ అయింది అనుకోండి తప్పుదండి, ల్యాండ్ గ్రాబ్ తప్పుడు ఇప్పుడు డాక్యుమెంట్ తో అమ్మారని తెలిస్తే. ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ ఇచ్చారు అని అంటేనే ఉమ్. 7 సంవత్సరాలు పైబడిన శిక్షల్లో మాత్రమే రిమాండ్ ఇస్తారు. ఓ, 7 అర్నేష్ సంవత్సరాలు కుమార్ పైన అనే ఉంటుంది. ఉమ్, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో 7 ఉమ్, సంవత్సరాలు లోపు జైలు శిక్ష పడే నేరాలలో రొటీన్ మేనర్ లో అరెస్ట్ చేయకూడదు, 41A ఓకే. నోటీస్ ఇవ్వాలి అన్నారు. కానీ ఉమ్, దీంట్లో 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటే దాని అర్థం మోర్ దాన్ ఉమ్, 7 years పనిష్మెంట్ ఉన్నటువంటి నేరాలలో అతన్ని అరెస్ట్ చేశారని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. కాబట్టి 7 సంవత్సరాల పైన అది 10 సంవత్సరాలు అవుద్దా, ఉమ్, లేకపోతే ఏం పెట్టారు సెక్షన్, దాని ప్రకారం ఉంటుంది. అయితే ఒకటైతే వాస్తవం, 7 సంవత్సరాల పైన శిక్ష పడే నేరాలు మాత్రమే ఆయన మీద పెట్టి అరెస్ట్ చేశారని అయితే కన్ఫర్మ్డ్. అంటే దీన్ని బట్టి 7 years పైన ప్రూవ్ అయితే 7 years పైన జైలు పడుతుందండి. పడుతుంది. అంటే అమెరికా నుంచి వచ్చారు, డిలైట్ లో ఉద్యోగం చేశారు, ఆ అమ్మాయి కూడా అలా కోర్టుకు చెప్పుకోవచ్చాండి. ఇప్పుడు ఒకటండి, ఉమ్, ఆయన ఈ దేశాల్లో ఎక్కడ ఉద్యోగం చేసినా
ఈ కేసు ఉన్నంత కాలం తిరిగి మళ్ళా విదేశాలకు వెళ్ళాలంటే న్యాయస్థానం యొక్క అనుమతి తీసుకొని మాత్రమే వెళ్ళాలి. ఓకే. కానీ వన్స్ క్రిమినల్ కేసులు కనుక ఉంటే ఎవరికి కూడా అనుమతి ఇవ్వరు. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నా ఆరోగ్యం, నేను ముఖ్యమంత్రిని, నా ఆరోగ్యం చూపించుకోవాలి, నా పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్తున్నానంటే ఒక నెల రోజుల పాటు ఇచ్చింది. గతంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా అలానే విజయసాయి రెడ్డి కూడా న్యాయస్థానం అనుమతి తీసుకొని ఒక నెల రోజులో 15 రోజుల్లో వెళ్ళొచ్చాడు. అంతే తప్ప పర్మనెంట్ గా అక్కడ ఉండటానికి అనుమతి ఇవ్వదు ఏ కోర్టు కూడా. ఈయన కూడా ప్రత్యేకమైన పరిస్థితులు చూయించి, నాకు ఈ ప్రత్యేకమైన పరిస్థితులు, నా పిల్లలు ఉన్నారో, నాకు అర్జెంట్ ఇది ఉందో, నా ఆరోగ్య పరిస్థితి చూపించుకోవాలని ఏదో చెప్తే ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. ఈయనకి అంత బలమైన, రాజీవ్కి బలమైన కారణాలు ఉంటాయని నేను అనుకోను. ఈ న్యాయస్థానం కూడా ఈయన విదేశాలకు వెళ్ళడానికి, ఈయన ఉద్యోగం చేసినప్పుడు కూడా ఉద్యోగం చేయడానికి పంపరు కోర్టు, జస్ట్ వెళ్ళి రావడానికి పంపుతారేమో తప్ప నేను అక్కడ పర్మనెంట్ గా ఉండి ఉద్యోగం చేసుకోమని దానికైతే అనుమతి ఇవ్వరు. కాబట్టి ఈ కేసు వాళ్ళ మెయిన్ బాధ కూడా జోగి రమేష్ గాని వాళ్ళ భార్యది గాని ప్రధానమైన బాధ ఏంటంటే, మా వాడు విదేశాలకు వెళ్ళాలి, ఈ కేసు విదేశాలకు వెళ్ళడానికి ఇబ్బంది కలుగుద్ది, అందుకే మా పిల్లవాడిని మీద ఇలా చేశారని ఆవేదన చెందడానికి అదే ప్రధానమైన కారణం. కాబట్టి అంతకు మించి ఏముండదు. జోగి రమేష్ కూడా నా మీద పెట్టండి, నా మీద కేసు పెట్టండి, నన్ను అరెస్ట్ చేయండి, మా అబ్బాయిని అరెస్ట్ చేసి కక్ష సాధింపు తీసుకుంటున్నారని చెప్తున్నాడు. కానీ అలాంటప్పుడు నీ పేరు మీద రాసుకోవచ్చు కదా ఆస్తి. మీ అబ్బాయి పేరు మీద ఎందుకు రాసావు? కాబట్టి మీ అబ్బాయి పేరు మీద రాసి నువ్వే నేరంలోకి నెట్టబడ్డావు, నెట్టావు మీ అబ్బాయిని. ఇంకా తప్పదు, ఆయనే సఫర్ అవుతాడు. అదే సార్, అసలు అంటే ప్రజలకు ఉన్నటువంటి ఈ చట్టపరంగా ఏ చర్యలు చాలా బాగా చెప్పారు. మళ్ళీ ఒక మంచి టాపిక్ మీద మీ దగ్గరికి వస్తాను సార్ నేను. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.